ఆస్ట్రేలియాలోని ఒక స్కూల్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ జెన్నీ అనే అమ్మాయి ఉంటుంది. ఆమెతో పాటు తమ్ముడు జాన్ కూడా అదే స్కూల్‌లో చదువుతూ ఉంటాడు. ఇంకోవైపు వాళ్ళ నాన్న కనిపిస్తాడు. అతను షేర్ ట్రేడర్. వీళ్ళు ముగ్గురు ఒకే టౌన్‌లో నివసిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ నాన్న కొన్ని రోజులుగా చాలా డిస్టర్బ్‌గా ఉంటూ ఉంటాడు. అతను చాలా కంపెనీలకు అప్పుగా ఉంటాడు. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితమే విడాకులు కూడా అయ్యుంటాయి. తర్వాత ఎప్పటిలాగే వాళ్ళ నాన్న జెన్నీ, జాన్‌లను స్కూల్‌కి తీసుకెళ్తాడు. కానీ ఈరోజు వాళ్ళ ప్లాన్ వేరేలా ఉంటుంది. వీళ్ళు టౌన్‌కి దూరంగా వెళ్ళి కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలనుకుంటారు. సో వాళ్ళ నాన్న వాళ్ళని తీసుకొని ఆస్ట్రేలియా డెజర్ట్‌లోకి వెళ్తాడు. అలా వాళ్ళు చాలా లోపల వరకు వెళ్ళిపోతారు. కానీ జెన్నీకి వాళ్ళ నాన్న బిహేవియర్ కొంచెం స్ట్రేంజ్‌గా అనిపిస్తుంది. అతను చాలా మౌనంగా ఉంటూ ఉంటాడు. తరచుగా కార్‌ని ఆపుతూ ఉంటాడు. కానీ జెన్నీ ఎక్కువ పట్టించుకోదు. ఎందుకంటే అతను అప్పుడప్పుడు ఇలా చేస్తూనే ఉంటాడు. ఇంతలో జాన్ కార్‌లో నుంచి దూకి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. వెంటనే వాళ్ళ నాన్న ఇక్కడే క్యాంప్ వేద్దాం అంటాడు. అతను సరే మొత్తం సామాను తీసుకొని బయటికి రా అని చెప్తాడు. తర్వాత జెన్నీ వాళ్ళ నాన్న చెప్పినట్లు సామాను మొత్తం తీస్తూ ఉంటుంది. కానీ కొద్దిసేపటికే వాళ్ళ నాన్న తమ్ముడు జాన్ మీద తుపాకీ గురి పెడతాడు. వాళ్ళ నాన్న తుపాకీ చేతిలో పట్టుకుని కాల్చడం స్టార్ట్ చేస్తాడు. జెన్నీ అతన్ని అడ్డుకోవడానికి వెంటనే తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి అతన్ని తప్పించేస్తుంది. దీంతో బుల్లెట్ మిస్ అయిపోతుంది. వాళ్ళ నాన్న ఎందుకు ఇలా చేస్తున్నాడో జెన్నీకి అర్థం కాదు. కానీ తమ్ముడిని కాపాడాలన్న ఉద్దేశంతో అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంతలోనే వాళ్ళ నాన్న కారుకి నిప్పు పెట్టేస్తాడు. తనకు తానుగా తుపాకీతో కాల్చుకుని చనిపోతాడు. ఇది చూసి జెన్నీ షాక్ అయిపోయి భయంతో వణికిపోతుంది. తన డాడీ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అయితే అతనికి చాలా అప్పులు ఉండడం వల్ల డిప్రెషన్లో ఇలా చేసుకుని ఉండొచ్చని ఆమె అనుకుంటుంది. అయితే ఇక్కడ జాన్ చాలా చిన్న పిల్లవాడు. ఆ పరిస్థితి అర్థం చేసుకునేంత వయసు కూడా అతనికి లేదు. జాన్ వాళ్ళిద్దరు నాతో ఆటలాడుకుంటున్నారని నార్మల్గా రియాక్ట్ అయిపోతాడు. కానీ వాళ్ళిద్దరూ ప్రమాదంలో పడ్డారని వాళ్ళకి కూడా తెలియదు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి ఎటువైపు వెళ్ళాలో కూడా తెలియదు. వాళ్ళ కారు పూర్తిగా కాలిపోయింది. చుట్టూ ఎవరు ఉండరు. అందుకే జెన్నీ తన దగ్గర ఉన్న ఆ కొద్దిపాటి తిండితో తన తమ్ముడిని తీసుకుని ముందుకు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎలా బ్రతకాలో కూడా తెలియదు. ఆ పిల్లాడు జాన్ ఈ ఎండలో బ్రతకలేకపోతాడు. కానీ ఏదైనా సరే చేసి వీళ్ళు ఇక్కడ నుంచి బయటపడాల్సిందే. ఇద్దరు అలా నడుస్తూ ఉంటారు. కానీ రాత్రికి ఒక ఎత్తైన ప్రదేశం దగ్గర ఆగాలని నిర్ణయించుకుంటారు. జెన్నీ తీసుకొచ్చిన ఆహారాన్ని తింటారు. కానీ అప్పటికి అవి అయిపోతూ ఉంటాయి. చాలా అలసిపోయి ఉండడంతో ఇద్దరు నిద్రపోతారు. ఉదయాన్నే లేవగానే మళ్ళీ నడక మొదలు పెడతారు. కొద్దిసేపు తర్వాత ఒక పెద్ద రాయి కనిపిస్తుంది. అక్కడ నుంచి ఏమైనా దారి కనిపిస్తుందేమో అనుకుని పైకి ఎక్కుతారు. ఆ కొండెక్కి చూస్తే ఎక్కడ చూసినా కూడా ఎండ, ఇసుక తుఫాను విస్తరించిపోయిన డెజర్ట్. ఎక్కడ కూడా దారి కనిపించదు. ఎవరైనా సహాయం చేస్తారనుకుంటే అక్కడ ఎవ్వరు కూడా కనిపించరు. సో వీళ్ళు మళ్ళీ అలసిపోయి ఆ రాయి దగ్గర ఉంటారు. ఉన్న దాంట్లో కొంచెం కొంచెం తింటూ ఏదైనా సహాయం దొరుకుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆస్ట్రేలియా డెజర్ట్ చాలా పెద్దది. ఖాళీ నడకతో ఇదంతా దాటడం అసాధ్యం. సో ఇద్దరు ఒకే ప్రదేశంలో చిక్కుకుపోయి ఉంటారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. జెన్నీ అప్పటికే అలసిపోయి ఉంటుంది. కానీ జాన్ పరిస్థితి ఇంకా ఘోరంగా మారిపోయి ఉంటుంది. నీళ్లు లేకపోవడం వల్ల అతని శరీరం అంతా దెబ్బలుగా ఉంటుంది. జాన్ పూర్తిగా నీరసించిపోయి నేల మీద అలా పడిపోతాడు. సో జెన్నీ తమ్ముడిని ఒంటరిగా వదిలేయలేదు కాబట్టి తనని భుజాల మీద పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఆమె కూడా పూర్తిగా అలసిపోయి ఉంటుంది. సో భయంకరమైన ఎండ వల్ల ఆ ముఖ చర్మం చిట్లిపోతూ ఉంటుంది. ఇంతలో దూరంగా ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గర చిన్నగా గడ్డి పెరిగి ఉంటుంది. సో అక్కడ చెట్టు ఉందంటే నీళ్లు కూడా ఉండొచ్చు అని ఆమె అనుకుంటుంది. తమ్ముడిని తీసుకుని ఆ చెట్టు వైపు పరిగెడుతుంది. తను ఏదైతే అనుకుంటుందో అది నిజమవుతుంది. అక్కడ నిజంగానే నీళ్లు ఉంటాయి. అంతేకాదు ఆ చెట్టుపై పండ్లు కూడా ఉంటాయి. కానీ ఆ పండ్లు విషపూరితమైనవా అన్న అనుమానం జెన్నీకి వస్తుంది. అయితే కొన్ని పక్షులు ఆ పండ్లను తింటూ ఉండడం గమనించి అది సేఫ్ అనుకుంటుంది. సో ఇద్దరు నీటిలో మునిగి స్నానం చేసి ఆ పండ్లు తింటారు. ఆతరంగా ఆ నీళ్లను తాగుతూ తమ ఆకలిని తీర్చుకుంటారు. అక్కడే ఒక టెంట్ వేసుకుని కాసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ దురదృష్టం ఏమిటంటే ఉదయాన్నే లేచేసరికి ఆ నీళ్లు మొత్తం ఎండిపోయి ఉంటాయి. చెట్ల నుంచి పండ్లు కింద పడిపోయి పాడైపోయి ఉంటాయి. అప్పుడు జాన్ అక్కతో దేవుడు మన మీద చాలా కోపంగా ఉన్నాడేమో, అందుకే నీళ్లు మన చేతుల నుంచి తీసుకున్నాడు అంటాడు. అయితే జెన్నీ తమ్ముడిని ఓదార్స్తుంది. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేద్దాం, అన్నీ మనకి అనుకూలంగా మారుతాయని ధైర్యం చెప్తుంది. ఇక్కడ నుంచి బయటపడడం అసాధ్యమని జెన్నీకి అర్థమైపోతుంది. అప్పుడు జాన్ అక్కతో మనం ఎటువైపు వెళ్తున్నామని అడుగుతాడు. కానీ జెన్నీ సమాధానం చెప్పదు. ఎందుకంటే ఆమెకు కూడా తెలియదు కాబట్టి. ఆమె చేతగాని పరిస్థితుల్లో ఉంటుంది. బ్రతుకు మీద ఆశ చచ్చిపోతూ ఉంటుంది. సో ఇంకా ప్రయాణం చేయలేం, మనం ఇక్కడే ఉండాలని తమ్ముడికి చెప్తుంది. అలా 3 రోజులు గడిచిపోతాయి.
ఎవ్వరూ కూడా రారు. ఎటువైపు నుంచి కూడా సహాయం రాదు. ఆ ఎడారి అడవిలో చనిపోవడం తప్ప ఇంకేముండదు. కానీ ఒకరోజు ఒక అద్భుతం జరుగుతుంది. జెన్నీకి దూరం నుంచి ఒక మనిషి ఆకారం కనిపిస్తుంది. అతని చేతిలో ఏదో ఆయుధం కూడా ఉంటుంది. అతను టైం గడిచే కొద్దీ దగ్గరకు వస్తూ ఉంటాడు. నిజానికి అతను ఒక తెగకి చెందిన యువకుడు. ఆ తెగను వాక్ అబౌట్ అని చెప్తారు. ఈ స్టోరీ అతని ఆధారంగానే రాయబడింది. అతని పేరు యూగో. యూగో తన భాషలో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అతను మీరు ఇక్కడ ఎందుకున్నారు అని అడుగుతాడు. జెన్నీ ఇంగ్లీష్లో చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. మేము ఇక్కడ చిక్కుకుపోయాం, మాకు నీళ్లు కావాలి అని అడుగుతుంది. కానీ యూగోకి ఆమె చెప్పింది ఏది అర్థం కాదు. జెన్నీ ఎంత ప్రయత్నం చేసినా అతను ఒక్క మాట కూడా గ్రహించలేకపోతాడు. అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు జాన్ తెలివిగా అతనికి అర్థమయ్యేలా చెప్తాడు. యూగో అది చూసి నవ్వుతూ వెంటనే వాళ్ళని అదే చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ యూగో చాలా తెలివిగా ఒక తాటికర్ర తీసుకుని నేల కింద దూర్చి కిందకు పోయిన నీటిని పైకి తీసుకొస్తాడు. నిజానికి నీళ్లు ఎండిపోలేదు, అవి నేల లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. సో ఇక్కడ నీళ్ళు వచ్చాయి కాబట్టి దాహం తీరేంత వరకు నీళ్లు తాగుతారు. తర్వాత ఇక్కడ జెన్నీకి ఎలాంటి మార్గం లేకపోవడంతో యూగోతో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకుంటుంది. సో ఇద్దరు జాన్తో కలిసి ప్రయాణం మొదలు పెడతారు. మార్గం మధ్యలో జాన్ అడవి ఒంటెలను గమనిస్తాడు. అతను ఇంతకు ముందు ఒంటెలను ఎప్పుడూ చూసింది లేదు. ఇంతలో యూగో తన వేట కోసం అడవిలోకి వెళ్తాడు. అతను కొత్త వాకబౌట్ కావడంతో కొన్నిసార్లు తప్పిపోతుంది. కానీ చివరికి అతను ఒక జింకని వేటాడి పడగొడతాడు. తనొక్కడే కాకుండా జెన్నీ జాన్లకు కూడా తిండి పెడతాడు. అదే సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ చూపిస్తారు. మోడర్న్ వరల్డ్లో మనం సింపుల్గా ఫ్రిడ్జ్ తెరిచి తినేస్తాం. కానీ వీళ్ళు అలా కాదు. ఒక గింజ తిండి సంపాదించడానికి వాళ్ళ ప్రాణం పెట్టాలి. ఒక రోజు వేటాడకపోతే ఆ రోజు వాళ్ళ ఆకలితోనే పడుకోవాల్సిందే. తర్వాత యూగో జింకను ఉడికించి అందరికీ తినిపిస్తాడు. అలా తింటూ తింటూ జెన్నీతో చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. తన తెగ గురించి, కుటుంబం గురించి ఏదేదో చెప్తూ ఉంటాడు. కానీ జెన్నీకి ఒక్క ముక్క కూడా అర్థమై సాగదు. ఇంతలో జాన్ ఒక బ్రిటిష్ సైనికుడు టాయ్ యూగోకి ఇస్తాడు. కానీ యూగో దాన్ని కోపంతో విసిరి పారేస్తాడు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు తన తెగను నాశనం చేసుంటారు. వాళ్ళే తన వాళ్ళని సర్వనాశనం చేసుంటారు. అందువల్ల యూగో బ్రిటిష్ వాళ్ళని అసహించుకుంటూ ఉంటాడు. ఇంతలో యూగో తెగ వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. అంటే జెన్నీ డాడ్ కారు తగలబెట్టిన ప్రదేశంలో ఉంటారు. వాళ్ళు ఆ కాలిపోయిన కారుని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అసలు ఇదేంటి అన్నట్లు చూస్తూ ఉంటారు. ఇంకోవైపు జాన్ యూగో ఇద్దరు కలిసి ఆటలాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. కొద్దిసేపు తర్వాత రాత్రి అవుతుంది. జాన్ నిద్రపోతాడు. జెన్నీకి ఇది 6వ రోజు. తన శరీరం అంతా గాయాలతో నిండిపోయి ఉంటుంది. కానీ ఆమె ఎప్పటికైనా ఇల్లు చేరుకుంటాం అన్న భరోసాతో ఉంటుంది. అయితే ఆ టైంలో యూగో నిద్రపోకుండా ఒక కొండపైన నిలబడి ఏదో ప్రార్థన చేస్తూ ఉంటాడు. తర్వాత రోజు వాళ్ళు ఒక కొత్త ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ ఒక కంపెనీ చెట్లని నరికేసి ఉంటుంది. దీనివల్ల అక్కడ నీళ్లు చాలా ఉంటాయి. నీటి ప్రవాహం భారీగా వరదలాగా పారుతూ ఉంటుంది. సో ఇద్దరు అక్కడే ఆగిపోతారు. అయితే ఇక్కడ జాన్ వీప్కి మొత్తం గాయాలైపోయి ఉంటాయి. అయితే ఇక్కడ యూగోకి అది ఎలా మాన్పించాలో తెలుసు. ఒక జంతువును వేటాడి దాని వేడి రక్తాన్ని జాన్ వీప్కి రాస్తాడు. దీంతో జాన్కి కొంచెం నొప్పి తగ్గుతుంది. తర్వాత ముగ్గురు మళ్ళీ ముందుకు సాగుతారు. అలా రోజులు గడిచే కొద్దీ జెన్నీ ఈ ప్రదేశానికి అలవాటైపోతుంది. సో తనకి ఇక్కడ ఉండడం అంతగా ఇబ్బంది అనిపించదు. ఆ తర్వాత జాన్ యూగో మంచి స్నేహితులైపోతారు. ఇద్దరికి ఒకరి భాష ఒకరికి రాకపోయినా చాలా విషయాలు మాట్లాడుకుంటారు. అదే సమయంలో యూగో జెన్నీ కోసం ఒక గొడుగు తయారు చేస్తారు, ఎండ వేడి నుంచి ఆమెను కాపాడడానికి. అలా కొద్దిసేపు తర్వాత యూగో వాళ్ళని ఒక పెద్ద రాయి దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళ తెగ వాళ్ళు గోడలపైన అద్భుతమైన బొమ్మలు గీసుంటారు. అవి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ బొమ్మల ద్వారా యూగో తమ సంస్కృతి గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటాడు. ఆ బొమ్మల్లోనే జంతువుల రూపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అందులో కొందరు మనుషులు ఆ జంతువులను వేటాడుతూ ఉంటారు. ఈ వేట కారణంగానే కొన్ని జంతువులు అంతరించిపోయి ఉంటాయి. ఈ సీన్ చూసిన జెన్నీ తనలో తానే అనుకుంటుంది, ఇంతకుముందు యూగో తెల్ల చర్మం ఉన్న మనుషులను చూసి ఉండడు. దీనివల్లనే అతను మనకి ఇన్ని విషయాలు చెప్తున్నాడా? బహుశా యూగో ఈ ఎడారి బయటికి ఎప్పుడు వెళ్ళలేదేమో. జెన్నీ అదంతా గమనించి తనలో తానే రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది. అయితే యూగో పుట్టినప్పటి నుంచి ఈ ఎడారిలోనే తిరుగుతూ ఉంటాడు. తర్వాత జెన్నీ దగ్గరలో ఉన్న ఒక నీటి గుంటలో స్నానం చేయడానికి వెళ్తుంది. అదే సమయంలో జాన్ యూగో కలిసి వేట కోసం బయటకు వెళ్తారు. ఒక చిన్న జంతువును వేటాడి దాన్ని ఉడకబెట్టి తింటారు. ఈ మధ్యలోనే వాళ్ళకి ఒక హీలియం బెలూన్ కనిపిస్తుంది. అదేదో సైంటిఫిక్ రీసెర్చ్ టీం చేసింది. కానీ వాళ్ళిద్దరికీ అది దూరంగా ఎక్కడి నుంచి వచ్చిందేమో అనుకుని పట్టించుకోరు. తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రయాణం ప్రారంభిస్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక కొట్టం కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే జెన్నీ పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్తుంది. కానీ లోపల ఎవ్వరు ఉండరు. అక్కడంతా ఖాళీగా ఉంటుంది. సో జెన్నీ చాలా డిసప్పాయింట్ అవుతుంది. అక్కడ ఎవరైనా ఉంటారేమో అనుకుంటుంది. ఇంతలో యూగో దగ్గరకు వచ్చి జెన్నీతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ జెన్నీ అతని మాటల్లోని అర్థాన్ని గ్రహించలేకపోతుంది. యూగో జెన్నీని తేడాగా చూస్తూ ఉంటాడు.
ఆమెను చూసిన ఫస్ట్ రోజు నుంచి అతనికి ఆమె పైన ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. సో, ఈరోజు అతను తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. కానీ జెన్నీకి అతను చెప్పేది ఏది అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోలేకపోతుంది. సో, ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హ్యూగో తన ప్రపోజ్ రిజెక్ట్ చేసిందనుకొని చాలా ఒంటరిగా తలబట్టుకుని ఉంటాడు. జెన్నీ నన్ను అసహ్యించుకునింది అనుకుంటాడు. తర్వాత జాన్ హ్యూగో వేట కోసం ఇంకోసారి బయలుదేరతారు. ఇద్దరు ఎడారిలో తిరుగుతూ ఏదో వెతుక్కుంటూ ఉంటారు. అలా ఇద్దరు అడవి దాటి ఒక పెద్ద రోడ్డు దగ్గరికి చేరుకుంటారు. అది టౌన్కి వెళ్ళే దారి. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే హ్యూగో జాన్ని రోడ్డు నుంచి దూరంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు జానీ హ్యాపీగా ఇది మెయిన్ రోడ్ అంటాడు. అప్పుడు హ్యూగో తన పెద్దవాళ్ళు చెప్పిన ఒక రూల్ గుర్తుపెట్టుకుని ఉంటాడు. రోడ్డు అంటే చాలా ప్రమాదం వాళ్ళ దృష్టిలో. సిటీకి దగ్గరగా వెళ్ళకూడదని వాళ్ళు చెప్పుంటారు. ఈ రూల్ని పాటించడానికి అతను జాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. తర్వాత హ్యూగో ఒక గొడ్డలి లాంటి ఆయుధం తీసుకుని ఒక బఫేలోని వేటాడే ప్రయత్నం చేస్తాడు. అయితే అదే సమయంలో ఒక పెద్ద తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది. అతను మెల్లిగా చూస్తాడు. అక్కడ ఇద్దరు మనుషులు ఒక జీప్లో వచ్చి ఉంటారు. వాళ్ళ చేతిలో స్నైపర్ గన్ ఉంటుంది. వాళ్ళు చాలా దూరం నుంచి షూట్ చేసి ఒక జంతువుని చంపేస్తారు. దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఇది చూసి హ్యూగో ఇదేం వేటరా బాబు అనుకుంటాడు. అయితే వీళ్ళు వినోదం కోసం వేటాడుతున్నారని అతనికి తెలియదు. అయితే హ్యూగోకి నేను నిజమైన వాకబౌట్ కాదా అవునా అన్న డౌట్ ఉంటుంది. ఎందుకంటే అతను వాళ్ళంత త్వరగా వేటాడలేకపోతున్నాడు. వీళ్ళ తుపాకీ అసలు ఎలా పనిచేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా బాధపడుతూ ముందుకు వెళ్ళిపోతాడు. అయితే జెన్నీ అతన్ని పిలుస్తుంది. కానీ ఆమె మాటలు వినకుండా ముందుకు వెళ్ళిపోతాడు. ఇంతలోనే ఒక ట్విస్ట్. హ్యూగో ఏదో మతిపోయినట్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ కర్రడు ఏం చేయబోతున్నాడో ఎవరికి అర్థం కాదు. ఆ వెంటనే అతను వేటగాళ్ళు చంపిన ఆ బఫేలో డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి అక్కడే నేలపైన పడుకుని ఉంటాడు. ఆ జంతువుల శవాల మీద ఉన్న బూడిదను తన శరీరం మీద రాసుకుంటాడు. సో తన శరీరం అంతా బూడిదతో నిండిపోతుంది. ఆ తర్వాత అతను జెన్నీ దగ్గరికి వెళ్ళి డాన్స్ చేయడం మొదలు పెడతాడు. ఈ డాన్స్ చాలా విచిత్రంగా ఉంటుంది. అది వాళ్ళ సాంప్రదాయానికి అనుకూలంగా ఉంటుంది. ఈ తెగల వాళ్ళు ఎవరి మీదైనా ప్రేమ కలిగినప్పుడు లేదా వాళ్ళతో మాట్లాడాలనుకున్నప్పుడు ఈ విధంగా డాన్స్ చేస్తూ ఉంటారు. కానీ జెన్నీకి ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆమె చాలా భయపడిపోతుంది. వెంటనే అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. కానీ హ్యూగో మాత్రం ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా ఆగకుండా డాన్స్ చేస్తూ ఉంటాడు. అలా డాన్స్ చేస్తూ ఉంటాడు. ఉదయం అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం కూడా అవుతుంది. అయినా కూడా ఆ కర్రవుడు ఆగడు. తర్వాత రాత్రి కూడా అతను అలాగే డాన్స్ చేస్తూనే ఉంటాడు. జెన్నీ అక్కడికి వచ్చి అతనితో పాటు డాన్స్ చేసే వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. అయితే అక్కడ జెన్నీకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎప్పటికీ ఆమె ఆ డాన్స్ ఏంటో అర్థం కాదు. దీంతో ఆ రాత్రి జెన్నీ జాన్ కలిసి ఇద్దరు మాట్లాడుకుంటారు. అక్కడ నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతారు. రేపు మనం వెళ్ళిపోదామని జెన్నీ అంటుంది. జాన్ ఎలా అంటాడు. జెన్నీ రోడ్డు ద్వారా వెళ్దాం అంటుంది. అప్పుడు జాన్ ఏ రోడ్డు అంటాడు. జాన్ చెప్పింది విన్న తర్వాత జెన్నీ షాక్ అయిపోతుంది. నీకు రోడ్డు కనిపించిందా అని అడుగుతుంది. అతను మౌనంగా తల ఊపుతాడు. ఇక్కడ జెన్నీ వేరే విధంగా అర్థం చేసుకుంటుంది. హ్యూగో మనకు రోడ్డు గురించి ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు దాచిపెడుతున్నాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటుంది. నిజానికి హ్యూగో వాళ్ళిద్దరిని అక్కడే ఉంచాలనుకుంటాడు. కానీ వాళ్ళు అక్కడ నుంచి టౌన్కి వెళ్లాల్సిందే. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోతారు. ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ నిద్రపోతారు. అయితే హ్యూగో రాత్రంతా ఆగకుండా డాన్స్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ సీన్ కట్ అయిపోతుంది. ఉదయాన్నే సూర్యుడు వస్తూ ఉంటాడు. జెన్నీ జాన్ ఇద్దరు టౌన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అదే టైంలో జెన్నీ హ్యూగో ఎక్కడ అని అడుగుతుంది. జాన్ నాకేం తెలియదు అంటాడు. జెన్నీ బహుశా తను ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడేమో అనుకుంటుంది. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక చెట్టుకు హ్యూగో డెడ్ బాడీ వేలాడుతూ ఉంటుంది. జెన్నీకి ఆ సీన్ చూసి గుండె ఆగినంత పని అయిపోతుంది. ఇప్పటి వరకు అతను బాగానే ఉన్నాడు కదా అనుకుంటుంది. ఇలా ఎందుకు చేసుకున్నాడో జెన్నీకి అర్థం కాదు. జెన్నీ తట్టుకోలేక అతని శరీరం మీద ఉన్న చీమలను తొలగిస్తుంది. తర్వాత వాళ్ళు బాధపడుతూ ముందుకు నడుస్తారు. కానీ ఇక్కడ హ్యూగో ఇలా ఎందుకు చేసుకున్నాడు? ఇతను ఒక మంచి వాకౌట్ అవ్వలేకపోయాడనా? ఇన్నాళ్లుగా వేటలో పూర్తిగా నైపుణ్యం సాధించినందుకు చనిపోయాడా? లేదా జెన్నీ తన ప్రేమను అంగీకరించకపోవడమే కారణమా? అతను చనిపోవడానికి నిజమైన కారణం ఏంటో కామెంట్ చేయండి. తర్వాత జెన్నీ జాన్ కొద్ది దూరం నడిచిన తర్వాత ఒక క్యాంప్ కనిపిస్తుంది. అది ఒక ఫ్యాక్టరీకి సంబంధించింది. ఆ ఫ్యాక్టరీలో కొంతమంది కార్మికులు ఉంటారు. జెన్నీ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. ఆ వర్కర్లకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు. దీంతో వాళ్ళు జెన్నీ జాన్లకు సహాయం చేసి వాళ్ళని సేఫ్గా టౌన్ వరకు చేరుస్తారు. అలా సమయం గడిచిపోతుంది. జెన్నీ పెరిగి పెద్ద అయిపోతుంది. ఇప్పుడు ఆమెకి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. కానీ తన మనసులో ఇంకా హ్యూగోనే ఉంటాడు. ఎన్నేళ్ళైనా సరే అడవిలో తనతో
గడిపిన ఆ రోజుల్ని ఆమెకి ఎప్పటికీ స్పష్టంగా గుర్తుంటాయి. అతను తనకి నేర్పిన ప్రతి ఒక్కటి ఆమె మర్చిపోలేదు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఆమె మనసులో మెదులుతూనే ఉంటుంది. జెన్నీకి ఆ కర్రోడు తనని ప్రేమిస్తున్నాడని ఇప్పటికీ ఎప్పటికీ తెలియదు. నిజానికి ఆస్ట్రేలియాలో ఆరంటా అనే ఒక తెగ ఉంది. ఆ తెగలో పిల్లలకి 16 ఏళ్ళు వచ్చిన తర్వాత 4 నెలల పాటు అడవిలో ఒంటరిగా బ్రతకడానికి పంపిస్తారు. ఈ ప్రాసెస్లో వాళ్ళు స్వయంగా ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి, సర్వైవ్ స్కిల్స్ పెంచుకోవాలి. ఈ సంప్రదాయాన్ని వాకబౌట్ అంటారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.